తదితరులు పాల్గొన్నారు. ఎండి హుసేన్ గారు బలవన్మరణం పాల్పడడం, ఇది 28 జిల్లాలో కూడా మొదటి రోజుగా అన్ని తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తపరిచాం. ఈరోజు 28 జిల్లాల కలెక్టరేట్లో నిరసన వ్యక్తపరచడం జరిగింది. ఎల్లుండు గురువారం నాడు కూడా మేము ఎక్కడైతే సంఘటన జరిగిందో కర్నూలు జిల్లాలో కూడా కలెక్టరేట్ ముందు 28 జిల్లాలో ఎవరైతే జేఏసీ సభ్యులు ఉన్నారో క్రియాశీలకమైన సభ్యులందరూ కూడా అక్కడ అటెండ్ అవుతారు. అదేవిధంగా అక్కడ జిల్లాలో ఉన్న విఎస్లు, విఆర్ఓలు, విఆర్ఏలు, అదేవిధంగా గ్రామ వార్డు సచివ ఉద్యోగులందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యి నిరసన అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అధిక ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పి ఈ ఐవీరియస్ కాల్స్, అదేవిధంగా ఈ రీసర్వే టైం లైన్స్, తర్వాత సెన్సస్ విధానం ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి పై అధికారులు అందరూ కూడా అది గ్రహించి దాని నుంచి ఒత్తిడి అనేది తగ్గించి ఫ్రీ ఆఫ్ అనే వర్క్ అనేది చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ప్రధాన డిమాండ్ ఏంటంటే మా మిత్రుడు చనిపోయి ఉన్నారు, అతను సూసైడ్ నోట్లో కూడా కొన్ని పేర్లు రాసి ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అది తీసుకునే వరకు ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏదైతే ఉందో ఇంకాస్త ఉధృతంగా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. మేము కూడా ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది, ఏదైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో అడగడం జరిగింది. గత 4 పర్యాలు మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కానీ చూద్దాం చేద్దాం అనే నినాదంతో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా పూర్తిగా మీ సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది రెవెన్యూ వ్యవస్థలు అని చెప్పి అడగడం లేదు. మేము కూడా ఈ 15వ తారీఖు వరకు వేచి ఉంటాం. 15వ తారీఖులో ప్రభుత్వం కానీ మమ్మల్ని కానీ పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడగకపోతే మాత్రం 16వ తారీఖు నుంచి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో 3 సంఘాలు ఏవైతే విఆర్ఓలు, విఆర్ఏలు, విలేజ్ సర్వేస్ 3 సంఘాల కలయికతో మేము ఒక కార్యాచరణ అయితే ప్రకటించి 16వ తారీఖు నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గ్రామ రెవెన్యూ అధికారులు మరియు విలేజ్ సర్వేస్, విఆర్ఎస్ కలిపి అలాగే శ్రీకాకుళం జిల్లా గౌరవ కలెక్టర్ గారికి మా డిమాండ్స్ చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఇవాళ రాష్ట్ర